హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన మొదటి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ MK-1J త్వరలో భారత వైమానిక దళానికి అందజేయనుంది. మొదటి విమానం మార్చిలో తయారు చేశారు. అప్పటి నుంచే ఇంటిగ్రేషన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అంటే వివిధ పరికరాలు, ఆయుధాలను అమర్చడం ద్వారా దీనిని పరీక్షిస్తున్నారు. వచ్చే నెల నాటికి అన్ని ట్రయల్స్ పూర్తవుతాయని భావిస్తున్నారు. భారత వైమానిక దళం 83 తేజస్ MK-1J ఆర్డర్ను HALకు ఇచ్చి 48,000 కోట్లు ఖర్చు పెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వైమానిక దళం ఇప్పుడు మరో 97 తేజస్లను ఆర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ ఫైటర్ జెట్ తేజస్ MK-1 తరహాలో ఉన్నప్పటికీ ఇందులో కొన్ని మార్పులు చేశారు. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, అద్భుతమైన AESA రేడర్, సెల్ఫ్ ప్రొటెక్షన్ జామర్, రేడర్ వార్నింగ్ రిసీవర్ వంటి వాటిని అమర్చారు. ఇది కాకుండా ECM ప్యాడ్ను బయట నుంచి కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. గంటకు మార్క్ 1J మునుపటి వేరియంట్ కంటే కొంచెం తేలికగా ఉంటుంది, కానీ అది పరిమాణంలో సమానంగా ఉంటుంది. అంటే 43.4 అడుగుల పొడవు, 14.5 అడుగుల ఎత్తు, గరిష్టంగా గంటకు 2200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. పోరాట పరిధి 739 కిలోమీటర్లు. మార్గం ద్వారా దాని ఫెర్రీ పరిధి 3000 కిలోమీటర్లు. ఈ విమానం గరిష్టంగా 50,000 అడుగుల ఎత్తుకు చేరుకోగలుగుతుంది. ఇందులో మొత్తం 9 హార్డ్ పాయింట్లు ఉన్నాయి. ఇది కాకుండా 23 మిల్లీమీటర్ల ట్విన్ బ్యారెల్ ఫిరంగిని వ్యవస్థాపించారు. 9 రకాల రాకెట్లు, క్షిపణులు, బాంబులను హార్డ్ పాయింట్లలో అమర్చవచ్చు. ఈ జెట్లో డిజిటల్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ను అమర్చారు. ఈ వ్యవస్థ ద్వారా రాడార్, ఎలివేటర్, ఐలెరాన్, ఫ్లాప్లు, ఇంజన్ ఆటోమేటిక్గా నియంత్రించబడతాయి. స్వీయ రక్షణ జామర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల భారత సాయుధ బలగాల కోసం 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. 2.23 లక్షల కోట్లు ఖర్చవుతున్నట్లు అంచనా. దీంతో పాటు వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ ప్రోగ్రాంకు కూడా ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. ఈ 2 రకాల విమానాలను 98% స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సుఖోయ్ 30 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. 2021లో రక్షణ శాఖ వైమానిక దళం కోసం 83 తేజస్ మార్క్ 1J యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు కొనుగోలు చేస్తున్న విమానాలతో కలుపుకుంటే తేజస్ యుద్ధ విమానాల సంఖ్య 180కి చేరుకుంది. దీంతో శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనాలకు గట్టి హెచ్చరిక ఇచ్చినట్లవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.